ఏలేశ్వరం నగర పంచాయతీలో ఓ వడ్డీ వ్యాపారి అప్పు తీసుకొని వడ్డీ కట్టడం లేదన్న నెపంతో ఇంటికి తాళం వేసిన సంఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఓ వడ్డీ వ్యాపారి నిర్వాకం అప్పు తీసుకుని వడ్డీ చెల్లించడం లేదని ఇంటికి తాళాలు వేసి అప్పు తీసుకున్న వ్యక్తిని భార్య పిల్లలను గృహ నిర్బంధం చేసిన వడ్డీ వ్యాపారి ఇంట్లో నుంచి బయటకు వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటున్నాడని ఆరోపించారు. ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన ఏల్చూరి శ్రీనివాసరావు అదే గ్రామానికి చెందిన పొట్ట సత్యనారాయణ అనే వడ్డీ వ్యాపారి వద్ద ఇంటిపై అప్పు తీసుకున్నారు శ్రీనివాసరావు. వడ్డీ సక్రమంగా కట్టడం లేదంటూ ఇంటి యాజమాని శ్రీనివాసరావును తన కుటుంబంతో సహా గృహ నిర్బంధం చేశాడు. తనకు న్యాయం చేయాలని గృహ నిర్బంధం నుంచే ప్రాధేయపడుతున్న శ్రీనివాసరావు. నా పేరు సత్య శ్రీనివాస్ అండి. ఏలేశ్వరం గ్రామం. నేను ఏలేశ్వరం గ్రామంలో పొట్ట సత్యనారాయణ ఆయన దగ్గర 40,000 తీసుకున్నానండి 2021లో. మామూలుగా ఆయన వడ్డీ అసలు అన్ని కట్టేసిన ఇంకా కాగితాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను ట్యాజర్ చేస్తున్నాడు. ఇంటికి వచ్చి తాళాలు అవన్నీ వేసి మా మిసెస్ని మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు సార్. మా పిల్లలు లోపల ఉండగానే పెట్రోల్ పోసి అతికెడేస్తా ఉన్నాడండి. చాలా ఇబ్బందిగా పెడుతున్నాడు. మేము ఏం చేయాలో తెలియలేదా అయోమయంలో ఉన్న మా పిల్లలు చదువులు కూడా మార్పించేసాను. మాకు మీరే న్యాయం చేయాలి, పోలీసు వారు మీడియా వాళ్ళు నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటా ఉన్నానండి. సార్ నా పేరు రాజేంద్ర అండి, ఏలేశ్వరం గ్రామం అండి. అలాగే నేను ఏలేశ్వరంలో పొట్టా సత్యనారాయణ సన్నాప వెంకటరామన్ అబ్బాయి అతని దగ్గర నేను కొద్దిగా అమౌంట్ తీసుకున్నాను సార్. ఫస్ట్ తీసుకున్నది 60,000 అండి. 60,000కి రోజుకి 600 రూపాయలు వడ్డీ చొప్పున తీసుకున్నాడు సార్. ఆయన రోజుకి 600 రూపాయలు వడ్డీ చొప్పున నేను ఇవ్వకపోతే ప్రతి నెల 600 రూపాయలు డైలీ 600 చొప్పున నెలకి 18,000 అందులో కలుపుకుని 78,000కి రోజుకి 780 రూపాయలు చొప్పున వడ్డీ తీసుకునేవాడండి. అలా కలిపిస్తుంది. దాన్ని ఇప్పుడు 4,50,000 చేసండి. 4,50,000 తర్వాత ఇస్తావా చస్తావని చెప్పి మా ఇంటికి మా మిసెస్ మా పిల్లలు ఉంటే వాళ్ళ అబ్బాయి ఆడు కలిపి 10 మందిని రౌడీలు తీసుకొచ్చి, రౌడీలు అంటే రౌడీలు కాదు, వాటికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. మా మిసెస్ బెడ్రూమ్లో పడుకుంటూ వెళ్ళి మందు తాగేసి వచ్చి రాత్రి 10 ఆ టైంకి మా మిసెస్ దగ్గర బెడ్రూమ్లో కుర్చేసి కూర్చోవడం, ఇస్తావా సత్తావా అని ఎదురుగుండా వాళ్ళని పిలిచి ఏంటి నాకు ఇల్లు అమ్మేసాడు, ఇల్లు ఖాళీ చేస్తలేదని చెప్పేసి నన్ను టార్చర్ పెట్టడం. రోడ్డు మీద ఒకసారి సోమరాజ్ థియేటర్ దగ్గర నేను కనిపిస్తే నన్ను ఆఫ్ చేసి కొట్టాడు సార్. కొట్టిన దానికి సాక్షులు కూడా ఉన్నారండి. నన్ను కొట్టిన దానికి సాక్షులు ఉన్నారండి. అయితే ఇల్లు రాయించేసుకుని ఇప్పుడు ఇల్లు నాదని చెప్పేసి 4,50,000 రూపాయలకి ఇల్లు రాయించేసుకుని ఇల్లు నాదని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్. వచ్చి అత్తమాను వచ్చి తాళాలు వేయటం అవన్నీ చేస్తున్నాడు. అది దాన్ని మాత్రం మీరే ఏదో విధంగా కాపాడాలి సార్. ఇది వరకు 1 year బ్యాక్ జిల్లా ఎస్పీ గారి దగ్గర నేను మా మిసెస్తో పాటు వెళ్ళి కంప్లైంట్ పెట్టాం సార్. లోకల్ స్టేషన్లోని ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టామండి. కంప్లైంట్ పెట్టినా అది ఏం తేలలేదండి. కాకపోతే ఆ కంప్లైంట్ పెట్టిన కాడి నుంచి ఇది మా మీద హెరాస్మెంట్ ఎక్కువైంది. మా పిల్లల మీద మా మీద స్కూల్కి వెళ్ళి మా పిల్లల్ని ఏదించడం ఇవన్నీ చేస్తున్నాడండి. దాని మీద మా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా ప్రాణాలు కాపాడేటట్టు మీరు మీ పోలీసు వారు మాకు సహకరించి, ఇలా ఏలేశ్వరంలో ఎంతోమంది బాధితులు ఉన్నారండి, ఆ బాధితులందరినీ మీరు కాపాడాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు లొక్కో శ్రీనివాసరావు అండి, ఏలేశ్వరం గ్రామం. పొట్ట సత్యబాబు అని ఏలేశ్వరాన్ని ఉంటాడు. ఆయన ఫైనాన్స్ చేస్తాడండి. ఆయన దగ్గర నేను 2021లో లాక్డౌన్లో నేను డబ్బులు తీసుకున్నాను. 35,000 తీసుకున్నాను. 35,000 తీసుకున్నాను. 35,000 తీసుకున్న తర్వాత ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. అప్పటి నుంచి నేను కట్టింది 1,80,000 కట్టానండి. మొన్న కింద సంవత్సరం ఆగస్టు నుంచి నేను కట్టలేదండి. కట్టకపోతే ఇప్పుడు ఈ మధ్యన నోటీస్ పంపించాడండి 2 రోజుల క్రితం. నోటీస్కి పంపించి నన్ను ఇబ్బంది పెడుతున్నాడండి. ఇలాగ చాలామంది ఉన్నారండి. తీసుకున్నారండి 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇలాగా అప్పటి నుంచి మన ఆగస్టు దాకా కట్టానండి. ఆగస్టు దాకా కట్టాను. 350 రూపాయలు కట్టాలండి. డైలీ 350 రూపాయలు కట్టాలి. అలాగే నేను ఒక 10 నెలల దాకా కట్టానండి 350 చొప్పున. అక్కడ నుంచి 2,000 రూపాయలు చొప్పున కట్టడం మొదలెట్టాను. వారానికి 2,000 రూపాయలు ఇస్తానని. అలాగే వారానికి 2,000 రూపాయలు కరెక్ట్గా వాళ్ళ అమ్మగారు కూడా తీసుకెళ్ళి ఇచ్చివ్వండి కూడా నేను. వాళ్ళ అమ్మగారు కూడా తెలిసింది. ఇబ్బంది అంటే మొన్నటిదాకా ఇబ్బంది పెట్టాడండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడంటే కట్టడం లేదు కదా, రోడ్డు మీద కూడా నన్ను నిలదీసి నన్ను అడిగాడండి అందరి దగ్గర. నా దగ్గర ఏమీ లేదబ్బా చేయడానికి, నేను ఎంతో బాధపడుతున్నాను, కొట్టుతో బంగారు పని చేసుకోవడానికి నాకు కష్టాజీతం ఖర్చుకి డబ్బులు రావట్లేదు, నన్ను ఇబ్బంది పెట్టుకో, చూసి ఎదురంగా చూసిస్తాను, నన్ను ఇబ్బంది పెడితే బాగోదు అని చెప్పినా సరే ఆయన ఆలకించట్లేదండి. ఎక్కడ పెడితే అక్కడ రోడ్డు మీద కనబడితే అడిగేయడం చేసేయడం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.